మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలమందు నీ సన్నిధిలో కనబడే భాగ్యం మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. శ్రమల దినాలలో ప్రభా 9వ రోజు ఈ మందిరంలో చేరి నీ నామమును స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు నిన్ను పాటల ద్వారా స్తుతిస్తూ ఉండగా మీరు మహిమ పొందండి. ఇది నా వాక్య సందేశం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి నన్ను మమ్ములను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ శక్తి కలిగిన మాట చేత ప్రభా మమ్మలను స్థిరపరచమని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్ ఆమెన్. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్య నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన అనే పాటను మనం పాడుకుందాం. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది,
అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మా గొప్ప దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలమందు నీ సన్నిధిలో కనబడే భాగ్యం మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో సకల ఆశీర్వాదములు మా కొరకై ఉంచిన దేవుడిగా మీరు ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రమల దినాలలో ప్రభువా, మా ఆత్మీయ జీవితాన్ని ప్రభువా మీరు కడుతూ ఉన్నందుకై స్తోత్రాలు. ఎక్కడ మేము పడిపోయామో, ఏ స్థితిలో మేము ఉన్నామో నువ్వు ఎరిగిన దేవుడు కనుక ఈ 40 దినాలలో నీ వాక్యము ద్వారా ప్రభువా మమ్మలను ఉజ్జీవపరుస్తూ బలపరుస్తూ ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్య సందేశమును వింటున్న ప్రతి వారిని మీరు దీవించండి. లైవ్లో నీ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలను మీరు దీవించండి. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఉదయకాలం ఒక శ్రేష్టమైన అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. గత కొన్ని దినాల నుండి మన ఆత్మీయ జీవితానికి అవసరమైన అనేకమైన పాఠములు మనం వింటూ ఉన్నాం, బలపడుతూ ఉన్నాము. ఈ దినము కూడా
ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. లోబడుట అంశము. లోబడుట. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనాన్ని చదవాలని మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పాడు. అందులో ప్రాముఖ్యమైనది మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడటం. రెండో విషయాన్ని మనం గమనిస్తే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి అపవాది దేవుని మాటకు లోబడుతున్నది. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి. అపవాది దేవునికి లోబడుతున్నది, గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, మీ దేవుడైన యెహోవాకు మీరు లోబడి ఉండండి. ఈ సృష్టి యావత్తు దేవునికి లోబడుతున్నది. లూకా సువార్త 8వ అధ్యాయం 25వ వచనంలో ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే అని అంటారు. గాలి, నీరు, ఈ సృష్టి యావత్తు దేవునికి లోబడుతున్నది. ఆయన స్వరూపములో ఆయన చేతి పని అయినటువంటి మానవుడు దేవుని మాటకు లోబడటం లేదు. ప్రభు అనేక మార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా, అనేక మార్లు ప్రభు ఈ మార్గాన వెళ్ళకూడదని ప్రభు చెప్తూ ఉన్నా, నీవు నా మాట గైకొనాలని దేవుడు హెచ్చరించిన మనము చాలామంది దేవుని మాటకు లోబడటం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఏమున్నది చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అయితే భేదములను పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చునని వాక్యం సెలవిస్తుంది. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడటం, సత్యమై ఉన్నటువంటి దేవునికి లోబడక దుర్నీతికి లోబడితే ఏమొస్తుందంట? దేవుని కోపం, ఆయన రౌద్రం. దేవుని మాటకు లోబడని ప్రజల మీదకు వస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా, 6వ అధ్యాయము 12వ వచనం, రోమా 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన ఈ శరీరమందు పాపమును ఏలనీయవద్దు. శరీరాశలకు లోనగునట్లుగా చావుకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనివ్వద్దు. పాపానికి లోబడిపోతున్నారు.
పాపదాస్యంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. సత్యమునకు లోబడవలసిన వారు, సత్యాన్ని అనుసరించవలసిన వారు దుర్నీతి కార్యక్రమములకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేహం, ఈ శరీరం, ఈ శరీరాన్ని కొంతకాలమే ఉంటుంది. ఎల్లకాలం ఈ భూమి మీదనే మనం ఉంటామని లేదు. ఏ దినమో ఏ క్షణమో తెలియదు. శరీరానికి లోబడకూడదు. శరీరము చెప్పినట్టుగా మనం వినకూడదు. దేవుని మాటకు లోబడాలి. మీ దేవుడైన యెహోవాకు మీరు లోబడవలెను. దేవుని మాటకేమిటో, ఆయన ఏం చెప్తాడో, దేవుని వాక్యం మనకేమైతే బోధిస్తుందో, ఇది ఆయన నోటి మాట గనుక వాక్యం, ఈ వాక్యం మనల్ని ఎలాగైతే ఉండమని చెప్తుందో అలాగున మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఆయన మాటకు లోబడాలా, ఆయన మాటకు లోబడాలి. 1 కొరింథీకి రాసిన పత్రిక 15వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీకి రాసిన పత్రిక 15వ అధ్యాయము 27వ వచనం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచించెను. సమస్తము క్రీస్తు పాదముల కింద లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచబడిన వాడు తప్ప సమస్తమైన పాదముల కింద లోపరచబడి ఉన్నదంట. మరి అట్టి దేవునికి మనము లోబడాలి. ఈ సృష్టి యావత్ ఆయనకి లోబడి ఉన్నది. ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతున్నది. దేవుని ఆజ్ఞ ప్రకారము వాటి కాలగతులు జరుగుతున్నాయి. మనం కూడా దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీకి రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, నా శరీరమును నలగగొట్టి దానిలో నేను లోపరుచుకొనుచున్నాను. నా శరీరాన్ని నలగొట్టి, ఈ శరీరము మనలను లోపరుచుకుంటుంది. అందుకని పౌలు ఏమంటున్నాడంటే, నేను ఆ శరీరాన్ని నలగొడుతున్నాను అంటాడు. ఈరోజు మనం ఎవరికి లోబడి జీవిస్తున్నాం? దేవునికి లోబడి జీవిస్తున్నామా, లేదా శరీరానికి లోబడి జీవిస్తున్నామా, అపవాదికి లోబడి మనము జీవిస్తున్నామా అన్నది మనలను మనము ఒకసారి పరీక్షించుకోవాలి. కీర్తన 47:3లో, ఆయన జనములను మనకు లోపరుచు దేవుడు ఆయన. నువ్వు దేవునికి లోబడితే దేవుడు చేసే కార్యం ఏమిటంటే, ఆయన జనములను నీకు లోపరుచును. నీ మాట వింటారు. నీ మాట వినేటట్లుగా దేవుడు చేస్తాడు, మనము దేవునికి లోబడినప్పుడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోబడే స్వభావాన్ని కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడంట. దేవుని వాక్యంలో చూస్తాం. 11వ అధ్యాయం 8వ వచనంలో, 11వ అధ్యాయం హెబ్రీ 11వ అధ్యాయము 8వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, మాట చదవండి, 11:8.
అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళెను. తను స్వాస్థ్యముగా పొందపోచున్న ఆ ప్రదేశమునకు దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఈరోజు మనం దేవుని పిలుపుకు లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తమునకు లోబడాలి. దేవుని చిత్తమునకు మనం లోబడాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము. ఎలాగో గుర్రాన్ని ఎలా లోపరుచుకుంటారు? దాని నోటికి కళ్ళెం పెడతారు. దాని నోటికి కళ్ళెం ఉంచినప్పుడు దానిని మనం నియంత్రించవచ్చు, అది మనకు లోబడేటట్లుగా చేసుకోవచ్చు. మనము కూడా దేవునికి అలాగున లోబడాలి. దేవుని నియంత్రణలో మనం ఉండాలి. దేవుని నియంత్రణలో ఉండేటట్లుగా మనల్ని మనము దేవునికి అర్పణగా అర్పించుకోవాలి. చివరికి యాకోబు పత్రిక 4:7 అంటాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఎప్పుడు ఎదిరిస్తావు? ఎప్పుడు ఎదిరించగలుగుతాం? దేవునికి లోబడినప్పుడే మనం అపవాదిని ఎదిరిస్తాం. అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. అపవాదిని యొద్దకు రాడు. ఎందుకంటే నువ్వు దేవునికి లోబడిన వ్యక్తివి, నువ్వు దేవుని విశ్వసించిన వ్యక్తివి, శరీరానుసారంగా లేవు. నిన్ను నీవు నలకొట్టుకొని దేవుని మాటకు చిత్తానికి లోబడుతున్న వ్యక్తివి కనుక అపవాదిని ఎదిరించగలిగిన శక్తి నీలో ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, మేము అపవాదిని ఎదిరించలేకపోతున్నాను పాస్టర్ గారు, ఈ శోధనలు ఎదిరించలేకపోతున్నాను పాస్టర్ గారు అని అంటారు. ఎందుకని? నువ్వు దేవునికి లోబడటం లేదు కనుక. దేవుడు చెప్పాడు, వాక్యం చెప్తుంది, మీరు నా మాటకు లోబడి ఉండుడి, నా మాటకు విధేయులై ఉండుడి, నా మాటకు లోబడి ఉండుడి, నా మాటకు విధేయులై ఉండుడి. దేవుడు అధికారము కలిగిన దేవుడు ఆయన. ఈ సృష్టి యావత్తు దేవుని మాటకు లోబడుతున్నది. అపవాది దేవుని మాటకు లోబడుతున్నది. గాలి, సముద్రము దేవుని మాటకు లోబడుతున్నది. మనము దేవుని మాటకు లోబడితే, మనము దేవుని మాటలకు లోబడితే కీర్తన 47 ప్రకారం జనములను నేను నీకు అప్పగిస్తాను. ఈరోజు దేవుని మాటకు మనం లోబడదాం. దేవుని మాటకు లోబడేటువంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉందాం. దేవుని మాటకు లోబడినప్పుడు అబ్రహాము ఎలాగైతే తాను పొందబో స్వాస్థ్యం కొరకు ముందుకు కొనసాగాడో, మనము దేవుని మాటకు లోబడి మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుదాం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ లోబడే మనస్సు కలిగి ఉండాలి. యేసు ప్రభు కూడా తండ్రి మాటకు లోబడిన కుమారుడిగా మనకు కనబడతాడు. తండ్రి ఏమైతే చెప్పాడు, నువ్వు భూమి మీదకు వెళ్ళాలంటే భూమి మీదకు వచ్చినాడు. నీవు మనుషునిగా ఉండాలంటే మనుష్య రూపమును ఆయన దాల్చినాడు. కల్వరి సిలువలో నీవు ప్రాణం పెట్టాలంటే ఆయన మాటకు లోబడ్డాడు. యేసు ప్రభు దేవునికి ఎలాగో లోబడాలో ఈ లోకంలో ఉండి చూపించిన వ్యక్తిగా మనకు కనబడతాడు. మరి ప్రభువే తన తండ్రికి లోబడినప్పుడు ఆయన పిల్లలమైన మనము దేవునికి లోబడాలా వద్దా? మనం అన్ని విషయాలు దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. ఎప్పుడైతే మనం అలాగుంటామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుడు మనకు సహాయం చేసి ముందుకు నడిపిస్తాడని ప్రభువుని బట్టి నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవుని మాటకు లోబడలేదు. చాలామంది సామెతల గ్రంథంలో అంటాడు, నేను గద్దింపక మీరు లోబడకపోతిరి, నేను గద్దింపక మీరు లోబడకపోతిరి. ఎన్నిసార్లు గద్దించిన నాను విననివాడు ఏమవుతాడంట, తిరుగు లేకుండా హఠాత్తుగా దేవుని మాటకు లోబడాలి. చెప్తుంటాడు ప్రభు, అయినా ఈ పని చేయకూడదు, ఈ పనే చేయాలి, ఈ మార్గాన్ని వెళ్ళకూడదు, ఈ మార్గాన్ని వెళ్ళాలి, ఈ మాట మాట్లాడకూడదు, ఈ మాటే మాట్లాడాలి.
ఈ పని చేయకూడదు, ఈ పనే చేయాలని దేవుడు మనకు చెప్తున్నప్పుడు ఆయన మాటకు లోబడేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన మాటకు లోబడేవారిగా ఉండాలి. అందుకే ఇశ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు ఒక మాట అన్నాడు, లోబడినోళ్ళని పిల్లలకు శ్రమ. నువ్వు దేవుని మాటకు లోబడకపోతే ఏమొస్తుంది? శ్రమనే అంటున్నాడు. నువ్వు దేవుని వాక్యానికి లోబడకపోతే శ్రమ, దేవుని చిత్తానికి లోబడకపోతే శ్రమ, నువ్వు సంఘానికి లోబడకపోతే శ్రమ, దేవుని సేవకుని యొక్క మాటలకు దేవుని వాక్యమునకు లోబడకపోతే మనకే శ్రమ. మనం శ్రమ కొని తెచ్చుకోవడానికి ఆ దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నది. ఆయనకు లోబడితే నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవునికి మనమందరం కూడా లోబడినటువంటి వారుగా ఉందుముగాక. ఇస్తున్నాను దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం. ఆయన నీ వాక్యములో చెప్పబడినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడుడి. అవునయ్యా, నీకు లోబడే మనసు మాకు కలుగు చేయండి. నాయనా, నీ మీద తిరుగుబాటు చేసే స్వభావం మాలో నుంచి తొలగించండి. నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా మీరు లోబడనొల్లని ప్రజలుగా మీరు ఉంటున్నారు. మీరు నా గద్దింపు వినటం లేదు, నేను గద్దింపుగా మీరు లోబడక ఉంటున్నారు అని అనేక మార్లు ప్రభువా, మీరు గద్దించినను వినినటువంటి వాడు హఠాత్తుగా మరణించునని హెచ్చరిక చేసిన దేవుడిగా మీరున్నారు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో మీరు అన్నారు, లోబడనొల్లని ప్రజలకు శ్రమ. అవును తండ్రి, ఉదయకాల సమయంలో నీకు మాత్రమే మేము లోబడి, నీకు మాత్రమే భయపడి, నిన్ను మాత్రమే సేవించే బిడ్డలుగా మేము ఉండుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మనుషులకు లోబడి ప్రభా మరి జీవిస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ నీకు లోబడితే ఆశీర్వాదం అనే సంగతి అబ్రహాము ద్వారా మీరు మాకు గుర్తు చేసినారు. అవును నాయన, నిన్ను ప్రేమించే వారిగా ప్రభు నీ మాటలను మా హృదయంలోనికి తీసుకునే బిడ్డలుగా, నిన్ను హత్తుకొని జీవించేవారిగా, నీ మాటకు విధేయత చూపేవారిగా, నాయన నీకు లోబడినటువంటి బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించినప్పుడు మా తండ్రిగా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆశీర్వదించి దీవించే దేవుడుగా మీరు ఉంటున్నారని విశ్వసిస్తూ నమ్ముతూ ఉన్నాము. ఈ దినం ఈ వాక్యం చేత మమ్మలను మీరు బలపరిచినందుకే స్తోత్రాలయ్యా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడను మీరు దీవించండి నాయన. ఉదయకాలం ఈ మాట చేత మీరు నాకు లోబడి ఉండుడి, ఈ మాట చేత ప్రభు ప్రతి వారు ఈ వాక్యాన్ని ఎరిగిన వారై ప్రభు నీకు మాత్రమే లోబడి, నిన్ను మాత్రమే సేవించి, నీ చిత్తానికి లోబడి జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను వాక్యం వింటున్న ప్రతి నీ ప్రియ బిడ్డను మీరు దీవించండి. ఇదిగో లైవ్లో నీ మాటలు వింటున్న బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ఈ దినము ప్రార్థన చేస్తున్నాం. యవన బిడ్డల రక్షణ కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారి మారుమనస్సు కలిగి జీవించుట కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారి భవిష్యత్తు కొరకై నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు మీరు దయచేయండి ప్రభు, ఉన్నతమైన స్థితిని కలుగు చేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో మంచి భాగస్వామిని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యవన బిడ్డలు ప్రభు లోకములో తొట్టిల్లకుండా నీ కంచె వేసి కాపాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. యవన కాలం ముందు నీ కాడి మోసేటువంటి ఆత్మీయ అనుభవంలోనికి నీ బిడ్డలు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. శరీరము లోకము ప్రభు మరి వాటికి లోబడక నీకు మాత్రమే నీ బిడ్డలు లోబడి జీవించడం నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో బలహీనంగా ఉన్న వ్యక్తుల కొరకు, కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. శరీర సంబంధమైన బలహీనతల వల్ల కృంగి ఉన్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు 38 సంవత్సరాలు ప్రభా కోనేటి దగ్గర పడి ఉన్న వాడిని చూసిన దేవుడిగా నీ పరుపెత్తుకొని లేచి నడవమని చెప్పినట్లుగా ఈరోజు ఎవరైనా కృంగిపోయి ఉంటే కాబట్టి నీ బిడ్డలను లేవనెత్తమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో సతమతం అవుతున్న కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అప్పు మీద అప్పులు చేసుకుంటూ జీవితంలో ప్రభా వారికి నెమ్మది లేకుండా జీవిస్తున్నటువంటి వారి కొరకు ప్రభా కుటుంబ ఖర్చులు, ఇంట్లో పరిస్థితులు, బిడ్డల ఫీజులు, వస్తున్న అనారోగ్యాలు, ఇంట్లో ఖర్చులు, వీటికి ప్రభా తగినంత ఆదాయం, ఆర్థికం
సంపాదించలేక అప్పులు పాలవుతున్న కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. వారి చేతి పనులను ఆశీర్వదించండి. వారికి నాయన వారికి ఇస్తున్నటువంటి సమృద్ధిని మీరు అనుగ్రహించండి. నాయన మీరు చేతులెత్తి నాయన 2 చేపలు 5 రొట్టెలు మీరు ప్రార్థించినప్పుడు 1000 మందికి పంచినట్లుగా వారికి వస్తున్న కొద్ది రాబడిలోనే మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం నాయన. ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నవారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయతలో బలపరచండి ప్రభా. నీతో సహవాసం కలిగి ఉండటం నేర్పించండి నాయన. అయ్యా, మాధుర్యాన్ని వాళ్ళు అనుభవించినట్లుగా చూడండి. రుచి చూచి ఎరుగుడి, రుచి చూచినని ఎరిగి తిననే మాట నీ బిడ్డల నోట నుండి వచ్చినట్లుగా సహాయం చేయండి. ఆత్మీయ జీవితంలో ప్రభా నిలకడగలిగిన స్వభావం దయచేయండి. అటు ఇటు కొట్టుకొని పోకుండా చెదరగొట్టు పొట్టువలే భక్తిహీనులుందరని నీ వాక్యంలో సెలవిచ్చినావు కనుక ప్రభా, భక్తిహీనుల వలె కాకనైనా భక్తి కలిగిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. సహాయం చేయండి. బండ మీద కట్టబడిన ఇంటిని పోలిన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా సంఘంలో ఉన్న విశ్వాసి ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ దయగలిగిన నష్టాలు చట్ట బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి పని బాటలను జ్ఞాపకం చేసుకునండి. వారి అక్కరలను జ్ఞాపకం చేసుకునండి. వారు ఏ విషయాల్లో కొదువై ఉన్నారో, కొదువ కలిగి చింతిస్తూ ఉన్నారో వారి చింత యావత్తు నీ మీద వేసి ప్రభా వాటి నుంచి విడుదల పొందుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. నీతో సహవాసం ప్రభా కలిగి ఉండుటకు నీ కృప దయచేయండి. మీరు మంచి స్నేహితుడు నాయన. మీరు మంచి దేవుడవు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడవు, మా అవసరాలు తీర్చే దేవుడు, మహదైశ్వర్యములో నుండి మా ప్రతి ఒక్క అవసరతను తీర్చగలిగిన దేవుడవు. స్తోత్రాలు నాయన. సహాయం చేయండి. ఏ ఒక్కరు బలహీన పడిపోకుండా, ఏ ఒక్కరు ప్రభా వెనుదిరిగి చూడకుండా, ఏ ఒక్కరు ప్రభా మరి నీకు లోబడనొల్లని జనము వలె బ్రతకకుండా నిన్ను సమీపించి నిన్ను హత్తుకొని నీ ప్రేమను పొందుకుంటూ వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము నీ మందిరానికి వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రం. అయినా లైవ్ ద్వారా నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలను బట్టి స్తోత్రం. వారి కుటుంబాలను దీవించండి. వారి బిడ్డలను దీవించండి. వారి భర్తలను దీవించండి. వారి భార్యలను దీవించండి. సమస్తమును వారికి కలిగిన సమస్తమును మీరు దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలం అంతా ప్రభా మీ సన్నిధి మాతో ఉంచండి. ఏ కీడు, ఏ శోధన మా కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో కలగకుండా సహాయం చేయండి. ఈ దినమంతా సంతోషము, సమాధానము, నెమ్మది కలిగి మేము బ్రతుకుటకు నీ కృప దయచేయండి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని మరొకసారి బలపరిచినందుకై వందనాలు చెల్లిస్తూ, నీకు లోబడాలని మరొకసారి మాకు గుర్తు చేసినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ, నీకు లోబడిన బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. పరమ తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్.